హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అబుదాబిలో నేషనల్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్నది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా. ఫస్ట్ అయితే షాపింగ్ కి అయితే వచ్చాను గ్రాండ్ ఎమిరేట్స్ కి. ఫౌంటైన్ భలే ఉంది. నోట్లో నుంచి అయితే ఇలా వాటర్ అయితే వస్తుంది. నైట్ టైం అయితే ఇలాగా ఈవినింగ్ టైం 6 ఆన్ చేస్తారు. నైట్ 10:30, 11 వరకు కూడా ఈ ఫౌంటైన్ అన్నది ఆన్ అయితే ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ టేబుల్స్ అయితే ఉన్నాయి సైడ్. అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బాగుంది ఈ ప్లేస్ కూడా అని. 53 UAE నేషనల్ డే అని కనిపిస్తుంది కదా. అబుదాబి మాల్ బయట కూడా ఇలాగా లైటింగ్ అయితే పెట్టారు. చాలా బాగుంది లైటింగ్ అంతా కూడా అని. మొత్తం అబుదాబి అంతా కూడా ఇలా లైటింగ్ తో అయితే మెరిసిపోతుంది. ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి మనకి జనవరి 1 అయ్యే వరకు కూడా ఈ లైటింగ్ అయితే ఉంటుంది. తోరణాల్లాగా అయితే పెట్టారు. చాలా బాగుంది లైటింగ్ అంతా కూడా. ఫైర్ వర్క్స్ అయితే డిసెంబర్ 2, 3 అయితే గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ అయితే చేస్తారు. నేషనల్ డే సెలబ్రేషన్స్ అంటే భారీ ఎత్తున అయితే జరుగుతుంది. అసలు ఈ కార్నిష్ అంతా కూడా ఖాళీ అయితే ఉండదు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఎక్కేసారు అందరూ కూడా. గోడలు కూడా ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి. ఫుడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంది. స్ప్రేస్ అన్ని కూడా వేసేస్తున్నారు. మనుషుల మీద వేస్తున్నారు, కార్లు కూడా వేస్తున్నారు. కారు వాషింగ్ చేసే వాళ్ళకైతే మంచి బిజినెస్ అనే చెప్పొచ్చు ఈ టైంలోని. నేషనల్ డే సెలబ్రేషన్స్ రోజు ఇక డిసెంబర్ 2, 3 మాత్రం భారీ ఎత్తునే ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి అని చెప్పాను కదా. 1 వీక్ బిఫోర్ నుంచి స్కూల్స్, ఆఫీసెస్ అన్ని కూడా హాలిడేస్ అయితే ఉంటాయి. నేషనల్ డే ముందు అందరూ కూడా ఇంట్లో అంచక్క ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక్కడ రోడ్స్ చూసారా, అందరూ కూడా ఎలాగ పైకి ఎక్కేసి తిరుగుతున్నారు. అండ్ కార్స్ మొత్తం అంతా రోడ్ అంతా కూడా మొత్తం స్ప్రేస్ తోటి అయితే మొత్తం అంతా పాడైపోయి అయితే ఉంది. క్లీనింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత మంది వచ్చి చూడడానికి, ఫైర్ వర్క్స్ చూడడానికి అయితే వస్తున్నారు. ఇదంతా కూడా గవర్నమెంట్ టైమింగ్స్ అయితే ఇస్తుంది. ఆ టైమింగ్ లో అయితే ఇక్కడ ఫైర్ వర్క్స్ అయితే జరుగుతాయి. అవి కూడా చాలా బాగా చేస్తారు. ఆ ఫైర్ వర్క్స్ కూడా కంటిన్యూ అయితే ఉంటుంది. సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదా. స్కూల్స్, ఆఫీసెస్ కూడా పిల్లలందరూ ఎంజాయ్ చేయడానికి అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. షేక్ జయాద్ ఫెస్టివల్ అని చెప్పి. ఇక్కడ అయితే కిడ్స్ అయితే ఆడుకోవడానికి అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇలా లైటింగ్ తో అయితే నింపేశారు. మొత్తం వీధులన్నీ కూడా ఇలాగ డెకరేట్ అయితే చేశారు. 53 UAE నేషనల్ డే అండ్ ఫ్లాగ్ కలర్స్ తోటి అయితే మొత్తం అంతా ఇలా తోరణాల్లో అయితే రెండు వైపులా అయితే పెట్టారు. ఇలా కార్నిష్ అంతా కూడా ఇలా లైటింగ్ తోటి ఎదిరిపోతుంది. అబుదాబి కార్నిష్ అన్నది మాట మెయిన్. ఇక్కడ మనకి ఇంటి దగ్గర ఎలా బీచ్ ఎలా ఉంటుందో ఇక్కడ కార్నిష్ బీచ్ అంటాము. అబుదాబి ఫేమస్ మాట. ఇక్కడ నైట్ టైం అయితే చాలా మంది జనమే అయితే ఇక్కడ తిరగడానికి అయితే వస్తారు. రిలాక్స్ అవడానికి, వాకింగ్ చేయడానికి, కిడ్స్ కూడా రిలాక్స్ అయితే చేయడానికి, ఇక్కడ సైక్లింగ్ అవన్నీ చేయడానికి కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్లాగ్ అయితే చూసారా, UAE నేషనల్ ఫ్లాగ్ మాట. ఫ్లాగ్ అయితే ఇక్కడ అయితే ఎగరేసి వేశారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. మనకి డే టైమ్ లో అయితే బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ అయితే చేయొచ్చు. ప్రైవేట్ బోటింగ్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఇలాగ సైడ్స్ కూడా ఇలాగా ఫ్లాగ్స్ తోటి అయితే డెకరేట్ అయితే చేశారు. మొత్తం అంతా కూడా ఇలా డెకరేషన్ అయితే ఉంది. ఇక్కడే కాదు, దుబాయ్ కూడా చాలా బాగా అయితే సెలబ్రేట్ అయితే చేస్తారు. నేషనల్ డే సెలబ్రేషన్స్ అన్నవి భారీగానే జరుగుతాయి. ఈ ఇయర్ కి రిపీట్ చేసిన లైటింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి రిపీట్ అయితే ఉండదు. లైటింగ్ అయితే మారిపోతుంది. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.